ఆధ్వర్యంలో వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు ఇది 19వ సభ అనుకుంటా. గత 2 నెలల నుండి చేసేటువంటి కార్యక్రమాల్లో ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి ఇక్కడ నుండే కాకుండా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్ నుండి ఇటు ఖమ్మం వరకు ఇటు మహబూబ్నగర్ వరకు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనం ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రప్రదంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అంటే ప్రారంభం కోసం ఒక సమావేశం పెట్టడం కానీ పూర్తి స్థాయిలో ఒక సమావేశం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రప్రదంగా ఎల్బీ నగర్కి వెళ్ళి వాసవి కాలనీ నుండి సోదరుడు సురేందర్ నేను నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. వారికి సభాముఖంగా వారికి కృతజ్ఞతలు. దాని తర్వాత గడ్డెనాల మారవేశ్య సంఘం నుండి మా కాచం శ్రీనివాస్ గారు తమీను చింతలబాల చెప్తే గడ్డెనాల సంఘం నుండి నువ్వు ఒకసారి మాట్లాడాల్సిన కోరితే నేను చింతలబాలాజీ గారు చెప్తే వారు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ కార్యక్రమం చేశారు. అలాగే దాదాపు 25 సంవత్సరాల నుండి నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మిత్రుడు తడకమల విజయ్ కుమార్ని నేను వాలంటీర్గా నేను ఫోన్ చేసి వనస్థలపురంలో ఎప్పుడు పెడతామంటే అక్కడ నువ్వు ఎప్పుడు చెప్తా అప్పుడు చెప్తాను పెట్టినందుకు అక్కడ వనస్థలపురం వాసులు కూడా విచ్చేసి అక్కడ సభను జయప్రదం చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడికి వస్తాయి నా మాతృ సంస్థ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం నుండి నాకు సంఘాలకు ఆరంగేట్రం జరిగింది. నా మాతృ సంస్థ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను పెడతానని అనుకున్నటువంటి క్రమంలో పెద్దలు వాసవి సేవా సమితి అధ్యక్షులు రామకోటేశ్వరరావు గారు వాసవి కాలనీ మీటింగ్ వచ్చి అన్నా నేను మీటింగ్ పెడతా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి నేనే పెట్టడం కాకుండా ఓ 2-3 సంఘాల వ్యక్తులను కూడా మేము కలిసి అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడి మేము పెడతామని చెప్పినటువంటి నేపథ్యంలో మీరు జేఏసీ ఏర్పడాల్సిన పని లేదు, ఏది ఏర్పడాల్సిన పని లేదు, మీరు ఎప్పుడు పెడతా అంటే అప్పుడు పెట్టండి అని చెప్తే వాసవి సేవా సమితి అధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు గారు వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. తనతో పాటు మరి మాడూరు వాసు ఉన్నాడు, రాహుల్ పబ్లికేషన్స్, వాసవి క్లబ్లు, టిక్ టాక్లు ఆయన చేయని ఫీడ్స్ ఉండవు. కానీ మాతృ సంస్థ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘంలో ప్రారంభం నుండి ఉన్నటువంటి మిత్రుడు వాసు గారు వేదికపైకి రావాల్సిన కోరుచున్నాను. వాసుని ఇదే క్రమంలో చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం ఫౌండర్లో ఉన్నటువంటి మరొక మిత్రుడు దాచపల్లి భిక్షపతి గారు నాగోల ఆర్యవైశ్య సంఘం అని చెప్పి ఆయన ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా మేము కూడా మీకు జాయింట్ అవుతామని చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. భిక్షపతి గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం చైతన్యపురి ఆర్యవైశ్య సంఘానికి దశాబ్ద కాలం నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ ఏరియా మొత్తంలో హైదరాబాద్లో ఫస్ట్ ప్రప్రదంగా గౌలిగూడ సంఘం ఉన్నది. దాని తర్వాత గౌలిగూడ నుండి ఒక్కొక్కరు షిఫ్ట్ అయ్యేటువంటి నేపథ్యంలో అందరూ కూడా చైతన్యపురి సంఘానికి ఇక్కడ చైతన్యపురి కాలికి రావడం జరిగింది. దాంట్లో మా రంగనరసింహ వాళ్ళ నాన్న కావచ్చు, మా కాచం సుష్మ వాళ్ళ నాన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి 1988లో చైతన్యపురి ఆర్యవైశ్య సంఘాన్ని స్థాపించారు. ఈ ఏరియాలో ఉన్న పెద్ద సంఘం అని చెప్పుకున్నటువంటి గడ్డెన ఆర్యవైశ్య సంఘం కంటే ముందే చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం 1988లో ఎస్టాబ్లిష్ అయింది. నాటి నుండి నేటి వరకు ఈ 35 సంవత్సరాల వైశ్య సంఘ చరిత్రలో ప్రతిసారి జెండా వందనానికి 15 ఆగస్టుకో 26 జనవరికో తప్పకుండా అటెండెన్స్ ఇచ్చి ఆ గౌరవాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు మేము చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం. మిగతా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడ చేస్తున్నారని మేము పక్కన పెడితే ఆ రోజు ఇప్పుడు కీర్తి చేసినటువంటి పెద్దలు వీరభద్రం గారి ఆధ్వర్యంలో ఒక వాసవి యూత్ అసోసియేషన్ని స్థాపించినటువంటి నేపథ్యంలో దసరా సెలవులకు మేము పోతే మా రంగనరసింహని ఇంకో అశోక్ కుమార్ తోట అశోక్ కుమార్ ఇద్దరిని యువజన సంఘం అధ్యక్షులుగా వారిని నామినేట్ చేయడం జరిగింది. నవ్వుతున్నాడు మావాడు. మేము గ్రామాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళం. జనరల్గా దసరా పండుగ ఎవరైనా గ్రామాలకు పోతామా పోమా? ఇమ్మీడియట్గా మేము రాగానే వారిని నిలదీయడం జరిగింది. నువ్వు యువజన విభాగం ఎట్లా చేస్తావు, శ్రీ వాసవి యూత్ అసోసియేషన్ అని ఎట్లా
అనౌన్స్ చేస్తావు. ఎవరిని అడిగి చేసిర్రా అని మేము అడిగినాం. అంటే పోరాట పటిమ పోరాట తత్వం ఆ రోజే ఉంది 30 ఏళ్ళ కింద. ఇవాళ కొత్త వచ్చింది ఏం కాదు. 1990 సంఘం పెట్టిన కొత్తలో అడిగి ఇమ్మీడియట్గా వాసవి యూత్ అసోసియేషన్ని ఒకటి ఏర్పాటు చేసి నేను యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం చేసి అప్పటి నుండి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. సంఘాల ప్రస్థానం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొప్పగా చెప్పుకున్నటువంటి ఒక సంస్థ ఉంది మనది, వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఆ బ్యాంకులో ఉన్నటువంటి డైరెక్టర్, ఆ బ్యాంకులో ఉన్నటువంటి చైర్మన్ ఆ రోజు గట్టు వీరేశం గారు పరంపదించారు కీర్తిశేషులు గట్టు వీరేశం గారిని ఇక్కడ ఉన్నటువంటి మా వీరభద్రమన్న పరిచయం చేసి హైదరాబాద్ సంఘాలకు నన్ను పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ ఇతివృత్తం ఎందుకు చెప్తున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళి మొదలైనాం, ఎక్కడికి పోతున్నాం, మేము మా పోయే క్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆ గమ్యాన్ని తీసుకునే దాంట్లో మా భుజస్కంధాల మీద ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. చాలామంది వాళ్ళ కొత్త సంఘం పెట్టగానే ఆయన ప్రెసిడెంట్, ఒక ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఆయన ప్రపంచ సంఘం, ఇంకో సంఘం, భూగోళం, ఖగోళం, చంద్రమండలం, అన్ని సంఘాలలో వాళ్ళు అనుభవించిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యులే. ఆయన టర్మ్ అయిపోగానే కొత్త దుకాణం, ఆయన టర్మ్ అయిపోగానే ఇంకో దుకాణం. కానీ మేము ఎక్కడ కూడా మా మాతృ సంస్థని మర్చిపోలేదు. చైతన్యపూర్ సంఘం, అదే చైతన్యపూర్ సంఘం సాక్షిగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక నిక్కచ్చిగా మేము చైతన్యపూర్ సంఘాన్ని ఉన్నాం. ఇదే చైతన్యపూర్ సంఘం నుండి గొప్పగా చెప్పుకునేటువంటి మన ఆర్యవైశ్య సంఘం మహాసభ ఏదైతుందో 125 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న సంఘంలో కీలక బాధ్యతలుగా ఉన్నాం. ఈరోజు మహాసభ కార్యదర్శిగా నా సతీమణి మహాసభ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ స్థాయికి పోయినామంటే ఈ చైతన్యపూర్ సంఘం ఇచ్చినటువంటి మాకు పటిష్టమైనటువంటి పునాది. ఇక్కడికి వెళ్ళి బేస్ స్టార్ట్ అయింది. ఇదే కాకుండా మా స్వగ్రామం నల్గొండ జిల్లాకి వెళ్ళి ఉప్లవాల గడ్డ, పోరుగడ్డ, నల్గొండ జిల్లా. మన నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో మా మండలానికి కూడా, నారాయణపల్లి మండలానికి కూడా ఒక ప్రత్యేకత లేదు. మా మండలంలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ మండలంలో కూడా ఉన్నారు అంతమంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ గడ్డ, ఆ నేల మీద పుట్టాం. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. పుట్టింది ఎక్కడ, పెరిగింది ఇక్కడ. 2 నేలకు ఉన్నటువంటి పరిమళాలు ఏదైతున్నా ఆ మట్టి పరిమళాలకు వెళ్ళి ఉద్భవించడం మాకు ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రని మళ్ళీ మేము తిరిగి రాసే విధంగానే వైశ్యుల కోసం పనిచేస్తామని ఒక నినాదాన్ని మళ్ళీ చైతన్యపూర్ ఆర్యవైశ్య సంఘం నుండి కావచ్చు మా వైశ్య వికాస వేదికని స్థాపించడం జరిగింది. 2017లో వైశ్య వికాస వేదిక ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మా ట్రస్ట్ సభ్యులు, మా కాచం శ్రీనివాస్ ఉన్నాడు, మా నంగునూరు రమేష్ గారు ఉన్నారు, అలాగే మా వంగవేడి శ్రీనివాస్ ఉన్నారు, మరి సలహాదారుగా మా బుక్క ఈశ్వర్ గారు ఉన్నారు, అలాగే మా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మా ట్రస్టీగా ఉన్నారు, కర్ణాటక వెంకటేశ్వర గారు మా ట్రస్టీగా ఉన్నారు. వీరే కాకుండా మేము చాలా మందిని ఇక్కడ చైతన్యపూర్ వైశ్య సంఘం నుండి అడిగినాం. వైశ్య వికాస వేదిక ట్రస్ట్ స్థాపిస్తున్నాం, 51,000 తోటి మా పొలిషెట్ రాములు చూస్తున్నాడు. అన్న నన్ను కూడా అడిగినావు, నన్ను మర్చిపోయినావు అని. కానీ దేని కాలే. ఆయన 100 సార్లు అడిగిన మా చైతన్యపూర్ సంఘానికి ప్రెసిడెంట్గా చేయమని, చేయలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చైతన్యపరంలో ఉన్నటువంటి వైశ్య సంఘం ఎవరుతున్నారో చాలా చైతన్యవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి చైతన్యపూర్కి ఆ సంఘానికి గొప్పతనం. అదే సంఘం సాక్షిగా మళ్ళొకసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా పాటుపడ్డము, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి అడుగు ఇక్కడికి వెళ్ళే జరిగింది. మరదేశ ఉద్యమానికి నాంది ప్రస్తావనటువంటి నేపథ్యంలో ఆ రోజు మహిళలు వెళ్తే ఆ మహిళలు వచ్చిన మాకు సుష్మా ఉన్నది. ఆ మహిళలు కూడా చైతన్యపూర్ నుండి వచ్చారు. తెలంగాణ జాగృతి, ఈరోజు భారత జాగృతి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫ్లోరల్ కల్చర్ ఏదైతుందో పూల కల్చర్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పిన దాంట్లో బతుకమ్మ అనే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన దాంట్లో చైతన్యపూర్కి వెళ్ళి బీజం పడ్డది. చైతన్యపూర్ సంఘం నుండి మేము ఆ రోజు బతుకమ్మ సంబరాలు చేస్తాం. అది పూర్తి స్థాయిలో ఈరోజు పెద్దలకు కావచ్చు, దానికి అనుభవం ఉన్నటువంటి అందరి నాయకులు కూడా చైతన్యపూర్ సంఘం నుండి బతుకమ్మని స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఈరోజు యావత్ ప్రపంచంలో తెలంగాణ జాగృతికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన దాంట్లో మా కృషి ఉన్నది, నా సతీమణి కృషి ఉన్నది. ఇదే కాకుండా మనదేశ తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో నా శిష్యుడైనటువంటి శ్రీకాంతాచారి, తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారిని మా చేతుల మీదుగా ప్రాణత్యాగం చేసేటువంటి సందర్భంలో మాకు చైతన్యపూర్ నుండి కావచ్చు,
వైశ్య సంఘాల నుండి కావచ్చు, ఏ ఒక్కరు కూడా మాకు వైశ్య సంఘంలో ఎవరు కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి గొప్ప నాయకులు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇంతకుముందు రంగా నరసింహ చెప్పాడు, అన్నా నువ్వు చేసినటువంటి ఉద్యమంలో ఎవడో వచ్చి పదవులు తీసుకున్నాడు, మరి తెలంగాణ రాష్ట్రం కోసం వాడు పని చేయలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవుల కోసం పనిచేసినంటే ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం. 10 ఏళ్ల నాటి కింద మా ప్రేమ్ గాంధీ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నుండి ఆర్యవైశ్య కార్పొరేషన్ రావాలని కొట్లాడుతుంటే మరి ఈ రోజు ఆయనకు వస్తుంది, ఆయనకి ఏదో చైర్మన్ అవుతాడని కాదు, లేకపోతే నేను పెట్టే డిమాండ్లలో నా పిల్లలకు వస్తాయని చెప్పి భావనతో లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలోకి ఏ రకంగా కీలకంగా పనిచేస్తామో వైశ్య వికాస సమితి నుండి వైశ్య గర్జన ద్వారా ప్రభుత్వానికి మేలుకొల్పు వచ్చే విధంగా తప్పకుండా ఈ 10 డిమాండ్లను సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి చైతన్యపురి సంఘం వారికి ఇక్కడ విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరూ కూడా సభాముఖంగా మేము మాటిస్తున్నాం. ఒకసారి మాటిచ్చినామంటే కాచం సత్రాన్ని ఈ రోజు వరకు ఎక్కడ కూడా వెనుకపోలే, మాట తిప్పలే, మడమ తిప్పలే, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకత్వం నుండి వచ్చినాం, అక్కడ నుండి బేస్ చేసుకొని వచ్చినాం. ఏ రోజు కూడా కేసులకు నరసింహ చెప్పిండు, ఎన్నో కేసులు అయినాయి, రకరకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయినాయి, ఆర్థికపర ఇబ్బందులకు కుంగిపోలేదు, అవమానాలకు కుంగిపోలేదు, అవహేళనకు కూడా కుంగిపోలేదు. నిక్కచ్చిగా పోరాటం చేసిన 14 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే దాంట్లో నాతో పాటు ఆ రోజు ప్రప్రదంగా 2002, 2001లో పార్టీలు చేయనప్పుడు ఇచ్చేసినటువంటి మా కర్ణాటక వెంకటేశ్వరుడు, మా బుక్క మనోహర్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు. సరే మిగతాది పార్టీలకు అనుకూలంగా అక్కడ ఇచ్చేసినటువంటి సందర్భంలో ఎవరి పార్టీలో వారు ఉన్నా కానీ వైశ్య కమ్యూనిటీ కోసం చేసినటువంటి కార్యక్రమంలో అందరం కూడా ఏకతాటికి ఉన్నాం. ఇవాళ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నుండి మా రాంబాబు తిరుగుతున్నాడు, కానీ వైశ్య గర్జన అనగానే కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు. మరి రంగా నరసింహ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్పొరేటర్ ఉన్నాడు, కానీ వైశ్య గర్జన కోసం చేసే దాంట్లో మావాని అంటున్నాం. చైతన్యపురి నుండి మళ్ళీ ప్రారంభం కావాలి, మళ్ళీ ఒక తొలి అడిగి ఇక్కడికి వెళ్ళేది కాబట్టి పూర్తి విశ్వాసాన్ని కనపరిచినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇదే వైశ్య శంకారావుని స్ఫూర్తిగా తీసుకున్నాం. చాలా మంది అన్నారు వైశ్య శంకారం జరిగిన తర్వాత ఇంతవరకు వైశ్యుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు ఎవడు ఎత్తుకోలేదు, కానీ వైశ్య శంకారావానికి సాక్షి ఉన్నటువంటి మా మిత్రుడు ఎల్వి కుమార్ గారు మన చైతన్యపురి వాసే అయినందుకు గర్వపడుతున్నాం. ఆయన స్ఫూర్తిగా తీసుకున్న మీరు చైతన్యపురి ఆర్యవైశ్య సంఘంలో నివసిస్తున్నాడు. సరే ఆయనకు ప్రపంచ స్థాయిలో పదవులు ఉండొచ్చు, కానీ చైతన్యపురి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా చాలా కీలక బాధ్యతలు ఒప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా సభాముఖంగా వారికి అప్పీల్ చేస్తున్నాం, సంఘాలు పెద్దయా చిన్నయా కాదు. నిన్న మేము జల్పల్లిలో పోయినాం, 120 మంది సభ్యత్వం ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం లాగా ఉన్నటువంటి జల్పల్లి మున్సిపాలిటీలో ఒక వార్డులో 120 మంది సభ్యులు ఉన్నారు. 120 మందికి మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ ఒక మున్సిపాలిటీ కింద జల్పల్లి ఆర్యవైశ్య సంఘం పెట్టుకుంటే 55 మంది అటెండ్ అయ్యారు. 19 మంది మహిళలు, 26 మంది పురుషులు అటెండ్ అయ్యారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ మనకు లేదు. ఎందుకు లేదంటే మనకు చాలా బిల్డింగులు ఉన్నాయి, కిరాయిలు వస్తాయి, కొడుకు అమెరికా, బిడ్డ లండను, మనం చచ్చిపోతే 2 రోజులకు వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం మన పక్క ఉన్న హోమ్లో నిలబడాలి. వాని కోసం గరీబ్ వైశ్యుడు ఎవరైనా ఉంటే కిరాణా షాప్ బంద్ చేసుకొని మా సీన్ లాంటి వాళ్ళు, మురాషెట్ సీన్ లాంటి వాళ్ళు వచ్చి కిరాణా షాప్ బంద్ చేసుకొని వాడికి కాపలాగా ఉండాలి. ఎందుకంటే మా వైశ్యుడు దాని మాత్రం ఉన్నది. ఎందుకంటే కూర్చుకుని ఎప్పుడైనా 5,000, 10,000 ఆఫీసరు దేనికోసం పనిచేస్తున్నది. బిలకంటి రాజు చెప్పిండు అద్భుతంగా. గౌరవగూడకి వెళ్ళి వచ్చి చైతన్యపురిలో వండుకుంటూ మేము ఉద్యోగంలో పనిచేసేటప్పుడు కూడా చాలా సందర్భాలు చూసిండు. అన్న ఇంత మొండిగా పోతున్న ఇబ్బంది ఏంటంటే మొండి పట్టుదల అనేది మన సంకల్ప బలం. ఆ సంకల్ప బలం మనకు అభావాలు ఇచ్చింది. అమ్మవారి సాక్షిగా మేము పనిచేస్తున్నాం తప్ప దేనికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, నిబద్ధతతో ఉన్నాం, కమిట్మెంట్ గా పనిచేస్తున్నాం. దానికోసమే వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. 25 సంవత్సరాల కింద చేసినామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఆ రోజు మహాత్మా గాంధీ అనుకుంటే స్వాతంత్రం రాకపోవు, అమరజీ పొట్టి శ్రీరాములు అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం కాకపోవు. మరి అమ్మవారిని మనం పార్వతీ అంశాన్ని చెప్తున్నాం, పార్వతీ తల్లిగా కొలుస్తున్నాం. మరి అమ్మవారికి జరిగినటువంటి ఆత్మార్పణ ఎందుకు చేసుకునే దాన్ని ఒక విషయాన్ని మనం గౌరవించుకోవాలి, ఒకసారి గమనంలో తీసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో తన ఆత్మ గౌరవం కోసం, ఆత్మ గౌరవాన్ని జాతి కోసం నిలపడం కోసం తను ఆహుతై ఆత్మార్పణ చేసుకున్నటువంటి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం. ఒక పనిని ఎత్తుకుంటే ఇంతవరకు వెనకపోయినటువంటి దాఖలాలు లేవు. ఆలస్యం కావచ్చు, కానీ వెనకబాటుతనం కానీ వెనకబడ్డటువంటి దాఖలాలు మాత్రం మా కాచం సత్రానికి లేవు, మా వంశానికి లేదు, మా పిల్లలకు లేదు, నా భార్యకు లేదు, ఎవరికి మా కుటుంబానికి లేదు. ఎందుకంటే మేము తీసుకున్నామంటే ఆ నిర్ణయం పూర్తిగా విశ్వాసంతో మనగడ కోసమే తీసుకుంటాం తప్ప స్వలాభం కోసం. ఇంతమంది మిత్రులు చెప్పారు పదవులు వచ్చినాయి,
పదవులు అనేవి తృణప్రాయంగా వైశ్య కమ్యూనిటీలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఒక రాష్ట్రం కోసం జాతి నిర్మాణంలో కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము వచ్చినాం. తెలంగాణ ఉద్యమం కోసం బాటలు వేస్తున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో యువత వెనుకబాటుతనం ఎందుకు గురవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు ఉందని చెప్పే దాంట్లో ఒక 3 పుస్తకాలు రాసి మా రావుల్ పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ధీరవనితలు, తెలంగాణ ఆణిముత్యాలు, తెలంగాణ కరదీపికల పుస్తకాలు రాసి ఈయనని భూస్కంధాల మీద ప్రచురించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాస్ట్ తీసుకున్నామని చెప్పి ఆ పుస్తకాలని ఉచితంగా పంపిణీ చేస్తాం. దానికోసం మేము పనిచేస్తాం. ఈరోజు ఏదో పదవుల కోసం రాలే. కొంతమంది మాట్లాడిన మిత్రులు వివిధ సంఘాల బస్తీ సంఘాలు మాట్లాడేటప్పుడు ఈయనకు పదవి రాలేదు కాబట్టి ఈరోజు వచ్చిండు. ఓరి వెదవల్లారా, నేను పదవుల కోసం వచ్చుంటే పదవుల కోసం పాకులాడితే 9 ఏళ్ల కింద నాకు పదవి వచ్చు. పదవులన్నీ పక్కన పెట్టినా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా, నిక్కచ్చిగా పనిచేసినా, 14 సంవత్సరాలు అన్ని ఎదుర్కొన్నా, వయసు పోయింది, పైసలు పోయినాయి, అన్ని పోయినాయి, అవమానాలకు ఎదుర్కొన్నా. కానీ నేను ఎత్తుల జెండా దించలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా మళ్ళీ ఒక అవకాశం కోసం చూస్తున్నా. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి అంశాలు కనుక రాలేదు, ఈ రోజు నా జాతి కోసం చేస్తా, ఆ రోజు దేశం కోసం చేసిన, రాష్ట్రం కోసం చేసిన, వైశ్య జాతి కోసం చేస్తా అని చెప్పి మళ్ళీ ఒక నినాదాన్ని ఎత్తుకొని ఈరోజు 10 డిమాండ్లను తీసుకొని వచ్చిన. నా స్వలాభం కోసం రాలే. నా స్వలాభం కోసమే రావాలంటే పోయి సాష్టాంగ నమస్కారం చేస్తే కేసీఆర్ గారు పుణ్యాత్ముడు ఇమ్మీడియట్ గా నాకు పదవి ఇస్తాడు. కానీ ఆ పదవితోటి నేను నా భార్య పిల్లలే బాగుపడుతుంది తప్ప జాతి కోసం నేను చేసినటువంటి శూన్యం అవుతుంది. రాష్ట్రం కోసం చేసిన, కానీ జాతి కోసం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ నినాదాలు తీసుకున్నాను. ఇంకా కొంతమంది వ్యక్తులు పదవులు అనిపించేటటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ గొప్ప వ్యక్తుల గురించి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారికి ఉన్నటువంటి పాత్ర శూన్యం. కానీ వారికి లౌక్యం తెలుసో, డబ్బులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి లౌక్యం ఉందో తెలియదు. పదవులు తెచ్చుకుంటే కూడా మేము ఏ రోజు ఆ పదవుల గురించి కామెంట్ చేయలేదు. కానీ జాతి కోసం చేసేటువంటి పనిలో మీరు భాగస్వామ్యం కాకపోతే మీ ఇంటి ముందర ఏమి చేయాలో గర్జన తర్వాత నిర్ణయించే బాధ్యత మా వైశ్య జాతికి ఉన్నది, వైశ్యులకు ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యపురి వైశ్యులకు ఉన్నది, వైశ్య సంఘాలకు ఉన్నది. దాన్ని నిలదీసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకుంటాం. అవాకులు చెవాకులు పలుకుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. అక్టోబర్ 1కి ఇక్కడికి విచ్చేసినటువంటి కొంతమందికి ఫోన్లు కూడా వచ్చినాయి. నువ్వు ఇది మన కార్యక్రమం కాదు అయ్యా, నేను జాతి కోసం చేస్తున్నా, కాచా సత్రాన్ని ఇంట్లో శుభకార్యం కోసమో కాదు, కాచా సత్రాన్ని ఇంట్లో ఇంకేదో దావత్ కోసం నేను పిలవట్లేదు. వైశ్య జాతి మనకు ప్రశ్నార్థకమవుతుంది. ఆ వైశ్య జాతిని మేల్కొల్పడం కోసం నేను పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కమ్మని చెప్పి మీరు ధన సాయం అడగలే. మన నరసింహన్న చూసి 40 చూసి నేను 25,000 ఇస్తాను. 25,000 కాదు, నీ దగ్గర 25 లక్షలు తీసుకునే సమయం వచ్చినప్పుడు 25 లక్షల పని తీసుకుంటాను. 25,000 కోసం నేను మీటింగ్ పెట్టలేదు. రామకోటేశ్వరరావు చెప్పిండు, అన్న ఆఫీస్కి వచ్చి అన్న మేము అంతా సాయం చేస్తా, నేనున్నా, మా సురేష్ ఉన్నాడు, మా సేవా సమితికి సంబంధించిన మా శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, మేము 30 మంది కమిటీ ఉన్నాం, 300 మంది సభ్యత్వం ఉన్నదో, తన్మందంతో నీకు సాయం చేస్తా, నీకు ఏ రకమైనటువంటి సాయం చేయాలని చెప్పి అడిగితే నీ సహాయం నీకు కావాల్సింది, నాకు చూపించాల్సింది బల ప్రదర్శనే. ఆ రోజు నీ యొక్క నినాదాన్ని చూపి నీ యొక్క 300 మంది సభ్యత్వాన్ని తీసుకురా, నీ వేదిక మీద ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ చేయాలో మేము ఇస్తాము, నీ బ్యానర్ పెట్టుకుని రా అని చెప్పారు. ఇంకా వాసవ్ క్లబ్ల గురించి చాలా మంది చెప్తారు. వాసవ్ క్లబ్లు అనగానే అందులో KCGF, ఇంకేదో సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్, దాంట్లో 25,000 కడితే మెంబర్షిప్, 4,000 కడితే మెంబర్షిప్, 2,000 మీ మెంబర్షిప్ల జోలికి మేము పోవు. మీరు ఎంతనైనా పైసలు వసూలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మీ క్లబ్ల ద్వారా మీరు పనిచేసుకోండి. కానీ మీ క్లబ్ బ్యానర్ పెట్టుకొని ఆ రోజు రండి. వాసవ్ క్లబ్ బ్యానర్ ఉంటుందా, అందులో గోల్డ్ మెంబర్ ఉంటారా, ఫ్యామిలీ మెంబర్ ఉంటారా, కప్పులు ఉంటారా, వనితా క్లబ్ ఉంటారా, మీ బ్యానర్ పెట్టుకొని ఆ రోజు వాడికి గర్జనకు రండి అని చెప్తున్నాం. అంతమించి మేము మిమ్మల్ని కోరట్లేదు. 3 గంటలు సమయాన్ని వెచ్చించండి. 30 సంవత్సరాలకు జరిపేటువంటి ఆశని కల్పించేటువంటి బాధ్యత, అవకాశాన్ని ఇచ్చే బాధ్యత మా భుజస్కంధాల మీద వేసుకున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో అసలు పాసినటువంటి ఒక 2 విద్యార్థి మిత్రులు సోదరులు, వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక దినేష్ చంద్ర ఉన్నాడు, ఒక సంతోష్ ఉన్నాడు. కానీ జాతి మర్చిపోయింది. ఏ రోజు కూడా వాళ్ళ కోసం మనం పాటించినటువంటి దాఖలాలు లేవు. కానీ మేము మహాసభలో ఏ కార్యక్రమం ఉన్నా, మహాసభలో ఏ ప్రోగ్రాం చేసినా తప్పకుండా నివాళులు అర్పించిన తర్వాతనే మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆత్మగౌరవం కోసం తీసుకున్నటువంటి నినాదం వైశ్యుల ఆత్మగౌరవం, హక్కుల సాధన మీద చర్చాగోష్ఠి. ఇక్కడికి విచ్చేసినప్పుడు ఒక మిత్రుడు సోదరుడు చెప్పాడు, అన్న పైన టేబుల్ లేదు, కుర్చీలు లేదు అని. హడావుడికి వచ్చి అర్జెంట్ చెప్పాడు. దేనికన్నా కొంచెం అరే గెస్ట్లు వస్తారుగా, ఎవరి గెస్టు అందరూ మనం ఈక్వలే. జలసేపు మాట్లాడడం కోసం ముందు వరుసలు ఉన్నది తప్ప ఇందులో అందరం కులానికి అందరం ఈక్వలే, గుణానికి ఈక్వలే,
పదవుల పందేరంలో ముందుండొచ్చు, పదవుల కోసం పాకులాడేటువంటి నాయకులు ఉండొచ్చు, వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇద్దాం తప్ప మిగతాది కాదు. చర్చాగోష్ఠి సంఘాలలో జరిగేది ఏముంటుంది? సంఘాల ద్వారా మేము చేసేటువంటి కార్యక్రమంలో సంఘంలో బాధ్యులుగా ఏముంటుందంటే మనం చేసేది అమాసం అన్నదానం, కుంకుమార్చన మహిళల కోసం, లేకపోతే బారసాల. ఒక ఆయన షష్ఠి పూర్తి చేసిండు, వాళ్ళు ఎట్లా షష్ఠి పూర్తి వాళ్ళ అయ్యమ్మ చేసుకోరా? షష్ఠి పూర్తి సామూహిక షష్ఠి పూర్తి, దాని పేరు మీద అందరం పోవాలి. ఏసీ కన్వెన్షన్ లో బ్రహ్మాండంగా చేస్తారు, రావాలి. మరి గరీబోడని ఎట్లా చేయాలి ప్రభుత్వానికి? అది మాత్రం లేదు. అందరూ డబ్బు ఉన్నోళ్ళే. ఒక పెద్ద మనిషి మలకపేటలు ఉంటాడు, నాకు తెలిసి 100 కోట్లు ఆస్తున్నది. ఆయన బట్టలు ఇప్పాడు, కూర్చున్నాడు. ఆయన భార్య ముసలాయన, రేపు మా అబ్బాయి చచ్చిపోతాడు, కానీ ఆల్రెడీ చనిపోయాడు. ఆయన కూర్చుండు, ఏమన్నా నీకేమైతే గిడ కూర్చున్నావు అంటే, షష్ఠి పూర్తి అందరి మధ్యలో చేసుకోవాలి కదా. ఏం అర్థం ఉందా? ఎవరి షష్ఠి పూర్తి ఎందుకోసం చేస్తున్నావు? సంఘాలు దానికోసమా? మనం పెట్టుకోలేదు, దేనికోసం పెట్టుకోరు? నీ యువతను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. యువతకు ఏమైనా చేస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా ఆలోచించినవా? ఉద్యోగాలు ఇప్పించినవా? లేకపోతే చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటానికి ఒక పెళ్లి కింద ఇచ్చినవా? ఒక టైలరింగ్ మిషన్ ఇచ్చినవా? ఒక మహిళలకు కావాల్సినటువంటి డ్వాక్రా రుణం ఇప్పించినవా? లేకపోతే ఇంకేమైనా లోన్ ఇప్పించినవా? అది లేదు. గరీబ్లో ఉన్నటువంటి చాలా మంది వయసులలో ఇంకా ఎంత దిగజారేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, అడుక్కోలేక, ఎవరి దగ్గరకు వచ్చి అడగలేక, మనం ప్రకాష్ చెప్తున్నాడు, ఎవరో 10,000 రూపాయలు సాయం చేయాలి, కానీ నేను వచ్చి ఫోటో దిగను, దయచేసి ప్రకాశాన్ని ఏమైనా ఉంటే చెప్పని కాపర్తి ప్రకాశ్ అడిగారు. అప్పుడు ప్రకాశ్ అని చెప్పిండు, కాచం సత్యనారాయణ ఫోటోలు పిచ్చి లేదు, వాట్సాప్ పిచ్చి లేదు, నీకు తప్పకుండా సహాయం చేస్తామని చెప్పిండు. నేను అనేదంటే మీరు చేసేటువంటి సహాయం గుప్త సహాయం, గుప్తులమని చెప్తున్నాం, స్వర్ణయుగం అని చెప్తున్నాం, రాజుల కాలం నుండి మనం ఉన్నాం, ధర్మబద్ధంగా పరిపాలిస్తామని చెప్తున్నాం. నీతిగా నిజాయితీగా ఉండే కులం ఏదైతుందంటే మనది. సాంస్కృతిక వారసులు హిందూ మతాన్ని రక్షించే దాంట్లో బ్రాహ్మణుల తర్వాత కీర్తింపబడేటువంటి జాతి ఉన్నట్టు మన వైశ్య జాతి. మరి గుళ్ళు గోపురాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి కాశీలో అన్నదాన సత్రం ఉంటుంది, కాశీలో గుడి ఉంటుంది, అయోధ్యలో ఉంటుంది. అందరు పోయి చందాలు ఎవరికి ఇస్తారంటే కాశీ సత్రానికో, మేము యాయరోట సత్రంలో ఉన్నాం, కాశీ సత్రంలో ఉన్నాం, ఆడ సత్రం పెట్టాం, ఏసీ గెస్ట్ హౌస్ పెట్టాం. ఎవడు పోతారు నీ కాశీకి? ఈడ ముట్టేంటి ఉండేది, వాడు కాశీకి పోవాలి, వాడి కోసం సత్రం. అయినా మేము ఏమనట్లేదు, నీ కాశీ సత్రం పెట్టుకో, అయోధ్య సత్రం పెట్టుకో, వారణాసి నుంచుకో, శ్రీశైలం నుంచుకో, యాయరోట నుంచుకో, దేవుడు అంటే భయం భక్తి ఉంటుంది కాబట్టి దానికోసం మేము అనట్లేదు. కానీ గర్జన కోసం పనిచేయని చెప్తున్నాం. రేపటి కాలం ఆడికి స్వశక్తితో పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి కాలం మీద వాడు పోతాడు, ఆ రైల్లో పోతాడు, బస్సులో పోతాడు, పోయేదానికి నువ్వు చేయాల్సిన సాయం ఆడ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ ప్రభుత్వ సదుపాయాలు ఎట్లా రావాలంటే మన లాంటి వాడు ఎవడో వచ్చి బయటకు వచ్చి సదుపాయాల కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొట్లాడుతురా? కొట్లాడట్లేదు. ఏడ కొట్లాడతారు? మా ఎల్లి కుమార్ చూస్తున్నాడు, అన్నా మనం కొట్లాడే ఏడ అంటే పోస్టుల కాడ కొట్లాడతామని చెప్తున్నాడు. ఈ పోస్టుల పంచాయతీ లేదు. వైశ్య వికాస వేదికకు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు కమిటీ లేవు. మేము 100 మంది విద్యావంతులు మేము కలిసి ఒక సంస్థ పెట్టాం. విద్య కోసం పనిచేస్తున్నాం, విద్యార్థుల కోసం పనిచేస్తున్నాం, వైద్యం కోసం పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో 45 రోజులు ఏకధాటిగా చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం నుండి కావచ్చు, వైశ్య వికాస వేదిక నుండి కావచ్చు, మాకున్నటువంటి V3 న్యూస్ కావచ్చు ఛానల్ నుండి కూడా 45 రోజులు హార్నిషలు భోజనం పెట్టినటువంటి వైశ్యులకే కాకుండా వైశ్యేతలో పెట్టాం. ఇదే కాకుండా మా భిక్షపతి గోపానారాయణ మాట చెప్తా, ఆటో డ్రైవర్ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకనొక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఒక టాపిక్ వస్తే వైశ్యులకు బాగా డబ్బు ఉన్నారని చెప్పేటువంటి నేపథ్యంలో సార్ మీ కేసీఆర్ గారితో చెప్పడం జరిగింది. కోటిచ్చి కోమటని కొనుక్కోవాలనే సామెత ఉంది అని చెప్తున్నటువంటి సందర్భంలో సార్ మీరు కోటి చేయకుండా కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 200 నుండి 300 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే కాకుండా మనకున్నటువంటి సంఘ నాయకులు కొంతమంది, ఆ సంఘ నాయకులు సందర్భం వస్తే ఏమన్నారు అంటే వైశ్యులు ఆటో డ్రైవర్లు ఉంటారా, నువ్వు బడే చెప్తావు. కానీ కరోనా టైంలో ఓన్లీ వైశ్యుల కోసమే 200 మంది వైశ్యుల కోసం ఆ గ్రాసరీస్ ఇచ్చి నేనున్నాను ఒక భరోసా కల్పించిన మా వైశ్య వికాసం. ఆ గ్రాసరీస్ తోటి అతను బతుకుతాడని కాదు, అతను చేస్తాడని కాదు, ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అమ్మవారి మీద ఆనందం ఎట్లా అంటామో ఆ నమ్మకం కోసం పనిచేసినాం తప్ప మేము స్వార్థం కోసం పనిచేయలే, ఆ ఫోటోల కోసం పనిచేయలే. అయినా కానీ చెప్తున్నాం, మీ ఫోటోలు పెట్టుకోండి, మీ వాట్సాప్లు పెట్టుకోండి, మీ డీపీలు పెట్టుకోండి, 2 అరటి పనులు ఇచ్చి 20 మంది ఫోటోలు దిగండి. కానీ వైశ్య గర్జన కోసం మీ పాపులారిటీని పెంచుకునే కోసము ఒక వారం రోజులు మీ యొక్క డీపీలు ఏదో మీ పర్సనల్ ఫోటోస్ ఏమిటో వైశ్య గర్జన విజయవంతం చేద్దామని చెప్పి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరం కోసం పనిచేయమని చెప్తున్నాడు. మా దాచిపల్లి దేవేందర్ ఉన్నాడు, కాళ్ళకు చక్రాలు కట్టుకొని బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు.
ఆ క్రమంలో ఎక్కడ ఎవరు కనిపించినా వైశ్య కల్చర్ ఉందని చెప్పి ఆయనకున్న కాడికి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా ప్రచారం చేయండి, మన డిమాండ్స్ని ప్రచారం చేయండి. ఆ డిమాండ్స్లో ఉన్నటువంటి నిజాయితీ ఏంటో ఆ డిమాండ్స్ ఎందుకు పెట్టామనేది ఒక్కసారి ఆలోచించండి. చైతన్యపురంలో చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. ఈ సంఘం స్థాపించినప్పుడు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యారు. ప్రప్రదంగా నాకు సంగయ్య గుప్తా గారు ఉన్నారు, పెద్ద ఆయన, ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ ఉండే. నేను చేసేటువంటి క్రమంలో నువ్వు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావు నాన్న, వదులుకొని వస్తే చాలా కష్టాలు అవుతాయని చెప్పి వెన్నంటూ ఉన్నాడు. కానీ ఈ రోజు కూడా, ఆ రోజు నుండి ఈ రోజు కూడా మేము పట్టు వదలకుండా ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. దానికోసం మీరందరూ కూడా మమేకంగా చెప్తారు. మిమ్మల్ని మేము ఆస్తులు ఆడతలేదు, వాటా ఆడతలేవు, మీ వ్యాపారాల వాట ఆడతలేవు, మీ వ్యాపారాల జోలికి రాము, మా సురేందర్ బోర్వెల్స్కునే జోలికి రాము, లేకపోతే మా సీను కిరాణా షాపు జోలికి రాము. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. కానీ ఆ ఒక్కరోజు అక్టోబర్ 1వ తారీఖు రోజు 4 గంటల నుండి 7 గంటల వరకు కనీసం 3 గంటలు 3 సీరియల్ చూస్తే 3 గంటలు అయితే, లేదంటే గంటన్నర అవుతుంది. మహిళలకు చెప్తున్నా, ఆ సీరియల్ ఆ ఒక్కరోజు ఆపేయండి. దాదాపుగా ఆధారం కొంచెం సీరియల్ తక్కువంటాయి. కానీ మీ బ్యానర్లు కట్టుకొని మీరు వివిధ రూపాల్లో కళారూపాలు ఏదైతే వేసుకుంటామో చెప్పిండు. ఇంతకుముందు ప్రేమ్ చెప్పిండు, మనకున్నటువంటి కళలు కావచ్చు. ఇంతకుముందు నిన్న సోదరుడు బాగా చెప్పిండు, అన్న మేము ఒక 1000 మంది బైకుల ద్వారా డప్పు డోళ్లతోటి బ్యానర్లు పెట్టుకొని బ్రహ్మాండంగా వస్తా అని చెప్పి మా బాగా చెప్పిండు. అట్లనే వాసవి సేవా సమితి వాళ్ళ కోటేశ్వరరావు కూడా చెప్తున్నా, మీరు మోహన్ నగర్ నుండి వాకబుల్ ఈవినింగ్ వాక్ అనుకోండి, లేకపోతే మన మద్దతు ఇస్తా అనుకోండి, కాటన్ సత్యనారాయణ కోసమే వస్తుంది అనుకోండి, మీకోసమే వస్తుంది అనుకోండి, మీరు మీడియా ద్వారా రండి, మీ బ్యానర్ పట్టుకొని రండి. అలాగే నాగోల్ నుండి ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో తను భిక్షపతి గారు నాగోల్ ఆర్య సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత 2వ టర్మ్ కావాల్సినటువంటి నేపథ్యంలో ఈరోజు చెప్పుకునేటువంటి మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు ఆయన ప్రెసిడెంట్ చేసి ఈయన పక్కా జరిగింది. నాగోల్ ఆర్య సంఘానికి ప్రెసిడెంట్ అయింది ఎవరు? ఉప్పల శ్రీనివాస్ గారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్థాపించి మనకు పూర్తి స్థాయిలో మనకు కూడా మద్దతు తెలిపిండు. అదే కాకుండా మా మల్లికార్జున ఎల్వి కుమార్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ నుండి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం, వైశ్య గర్జన కోసం పనిచేస్తాం. దానికి వాళ్ళకున్న మెయిన్ ఎజెండా ఆర్యవైశ్య కార్పొరేషన్, దానికోసం మేము పనిచేస్తున్నటువంటి సందర్భం అని చెప్తే ఆర్యవైశ్య కార్పొరేషన్తో పాటు ఇంకా 9 డిమాండ్లు పెట్టాం. ఆ 9 డిమాండ్లు కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేసాం. వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాం మా ఎల్వి కుమార్ గారికి, మల్లికార్జున గారికి. ఇక మీటింగ్లు హైదరాబాద్లో మీటింగ్లు అయిపోయినా ఇంకో 2 మీటింగ్లు ఉంటాయి. దీని తర్వాత సోమవారం నుండి మీకున్న సంస్థలు, మీకున్నటువంటి మెంబర్షిప్ కావచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు 8,000 మెంబర్షిప్ 10,000 మెంబర్షిప్ ఉంటే మీ మెంబర్షిప్ కు మాకు కావాల్సినటువంటి పాంప్లెట్లు కావాలంటే మీకు ఇస్తాం, లేదంటే మీ అడ్రస్ ఇస్తే మేము వ్యక్తిగతంగా అన్ని కూడా మేము పోస్ట్ చేస్తాం. వైశ్య వికాస్ సమితి నుండి వారికి పాంప్లెట్ పోస్ట్ చేస్తే కనీసం చదువుతాడు, వారి మద్దతు తెలుపుతాడు. విదేశాల్లో కూడా ఉన్నారు, వాళ్ళకు అతిపెద్ద సంస్థ ప్రపంచం కాబట్టి ఆ ప్రపంచ సంస్థ నిర్వాహకులు రామకృష్ణ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ బయలుదేరాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సోదర, మీరు సభాముఖంగా మేమే కాకుండా మేము పెట్టే కార్యక్రమమే కాకుండా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నుండి మీరు కార్యక్రమం నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా బస్తీ సంఘాలు నేనే రావాలని కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి మీటింగ్ కు కేసీఆర్ గారు పోలే, ఎవరి ఊర్లో వాడే కథానాయకుడైన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉప్పల్ల సంఘంలో మీటింగ్ పెట్టాలని చెప్పి చెప్పింది ఇంతకుముందు కోటేశ్వరరావు. ఉప్పల్లో పెడతాం, మేడిపల్లి పెడతాం, ఎక్కడ పెట్టినా మీరే పోయి మీరు చెప్పండి, పాంప్లెట్ పంపిస్తాం, బ్యానర్లు కూడా ఇస్తాం, వాల్ పోస్టర్లు కూడా ఇస్తాం. కానీ అక్టోబర్ 1 మాత్రం మర్చిపోదు. మీరు ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఫోన్ రాలేదు, కాచమన్న ఫోన్ చేయలేదు, ప్రేమ్ గాంధీ ఫోన్ చేయలేదు, సురేందర్ ఫోన్ చేయలేదు అని చెప్పి ఇంట్లో అనుకుంటే మాత్రం జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మొత్తం యావత్ భావి భారతంలో మన వైశ్య జాతికి ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా మాత్రం చేయకండి, ప్రయత్నం చేయకండి అని చెప్పి మీకు సభాముఖంగా అప్పీల్ చేస్తుంది. ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 40 నుండి 45 వేల ఓట్లు ఉన్నాయి. అదే మహేశ్వరం నియోజకవర్గంలో 30-35 వేల ఓట్లుంటే వాసవి కాలనీలో ఉన్నటువంటి ఆర్కేపురం డివిజన్ కావచ్చు, సరౌండర్ డివిజన్ కావచ్చు, ఈ 2 డివిజన్లతో పాటు చైతన్యపురం డివిజన్, గడ్డేనారం డివిజన్, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 11 డివిజన్లు, ఆ 2 కలిపితే 13 డివిజన్లు. అదే కాకుండా హైదరాబాద్ మండలం ఇవన్నీ కలిపితే కనీసం 70-80 వేల మంది జనాభా ఉన్నటువంటి వైశ్య జనాభా ఉన్నది. ఈ వైశ్య జనాభా కనుక ఇంటికి 1 2 వస్తే నీకు స్టేజ్ సరిపోదు, నీ యొక్క గ్రౌండ్ సరిపోదు, దద్దరెళ్తుంది. ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, తద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా వారికి ఒక మెసేజ్ పోతుంది, సందేశం పోతుంది. వైశ్యులు అంటే ఆషామాషి వాళ్ళు కాదు, వైశ్యులకు నిబద్ధత ఉన్నది.
ఆత్మగౌరవం కోసం పనిచేస్తారు. ఆత్మగౌరవం కోసమే మహాత్మా గాంధీ బలిదానమైండు. ఆత్మగౌరవం కోసమే అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆ రోజు జాతి లేదు. ఆ రోజుకున్న ఆకాంక్ష ఒకటే, రాష్ట్రం కోసం దేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మేము కూడా అదే చెప్తున్నాం, మా జాతి కోసం మేము పనిచేస్తాం, వారి స్ఫూర్తిని తీసుకుంటాం. దాని తర్వాత వాళ్ళు కమ్యూనిటీని మనం ఓన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోమటోని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అదే చెప్తున్నా, మహాత్మా గాంధీని యాక్సెప్ట్ చేస్తాం, పొట్టి శ్రీరాములు యాక్సెప్ట్ చేస్తాం, అమ్మవారిని గౌరవిస్తాం. కానీ ఆత్మగౌరవం చేసే పనిలో మనందరం కూడా పక్కన ఉన్నటువంటి సంఘ నాయకులను గౌరవించుకోము. విభేదాలు ఉంటాయి, ఆ విభేదాలన్నీ ఆ ఒక్క రోజు కోసం పక్కన పెడతాం. జనరల్ గా నేను చెప్తున్నా, ఇందులో ఏమన్నా ఉద్దేశించి చెప్పడం లేదు. పక్కన ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, గౌరవ శాసన మండలి సభ్యులు. ఎమ్మెల్సీ గారు కూడా ఫోన్ చేసి ఇక్కడ మీటింగ్ రాను అంటే గణపతి పూజలుండి వీలైతే వస్తా సత్యం అని చెప్పాడు. ఎవరిని ఉద్దేశించి మేము చెడుగా మాట్లాడతలేం. సంఘం ఐక్యత కోసం చేస్తున్నాం. మీ సంఘ పదవులు, మీ సంఘంలో ఉన్నటువంటి పదవులన్నీ 2 సంవత్సరాల కాల పరిమితితో ఏర్పడినటువంటి సంఘ బాధ్యతలు ఏతులు 2 కాకపోతే 4 ఏళ్ళు ఉండండి, 4 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఉండండి. కానీ 24 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద జరిగిన శంకరరావుని మర్చిపోయే విధంగా గర్జనని గర్జిస్తే మాత్రం వైశ్యులకు తప్పకుండా ఈ డిమాండ్లు వస్తాయి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టాం. మనకంటే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల కంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైశ్యులకు చైతన్యం ఎక్కువ. అక్కడ ఏ వైశ్యం మీద దాడి జరిగితే ఆ వైశ్య సమాజం మొత్తం ఒకటై అక్కడ ఉన్నటువంటి షాపులు బంద్ చేసి వారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఐక్యత కమ్యూనిటీలు మన దగ్గర లేదు. ఒకవేళ పక్కని కోటేశ్వరరావు షాప్ మీద అటాక్ అయితే పక్కన మా వాసు సంతోషపడతాడు తప్ప చేయడు. కానీ దాన్ని పక్కన పెడదాం. దానికోసం మేము వస్తాం. 24 గంటలు మా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మేము కమ్యూనిటీ కోసం పనిచేసే దాంట్లో కీలకంగా వ్యవహరిస్తాం. మేమే కాదు, నాతో పాటు ఉన్నటువంటి మా వైశ్య వికాస వేదిక సభ్యులందరం కూడా వస్తాం. వైశ్య వికాస వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా అవార్డులు తీసుకోవచ్చు. దాదాపు 5,000 మంది విద్యార్థులకు భరోసా కల్పించిన 5,000 మంది విద్యార్థులకు మా వైశ్య వికాస వేదిక నుండి సర్టిఫికెట్లు ప్రదానం చేసినాం. ఇదే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు 1,100 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేసినాం. అంటే ఒక 6,000 మంది కుటుంబాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మా వైశ్య వికాస వేదిక చేసినటువంటి కార్యక్రమాలను మేము పంపించినాం. కానీ సంఘాలు ఏం చేస్తున్నాయి, పరిమిత సంఖ్యలో పనిచేస్తుంది. కానీ మేము పరిమితి దాటి పరిణతి చెంది మేము పనిచేస్తున్నాం. దానికోసమే ఈ డిమాండ్స్ పెట్టుకున్నాం. చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈరోజు మాల్స్ కాడికి పోతున్నాం. పొద్దున్న లేసే డిమార్ట్ కాడుకో లేకపోతే ఉప్పల్లో ఉన్నటువంటి మెట్రో కాడుకో పోయి మనం వాళ్ళు సంచులు పట్టుకొని పోతున్నాం. లేదంటే మలక్పేట గంజిలో పోయి మారోడు కాడ కొనుక్కొని వచ్చి మనం చిల్లర వ్యాపారం చేసుకుంటాం. తెలంగాణలో ఉన్నటువంటి సందర్భంలో ఉద్యమం పీక్ స్టేజ్లో నడుస్తున్నప్పుడు మేము మాల్స్కు వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఒకవేళ అవకాశం వస్తే మరొక ఉద్యమాన్ని తీసుకొస్తాం. రాజస్థాన్, గుజరాత్, మార్వాడి, అటావో, తెలంగాణ వైశ్య బచావ్ అనే ఒక నినాదాన్ని తీసుకొని పనిచేస్తాం. పేద వైశ్యుల కోసం, పేద కిరాణా షాప్ వర్తకుల కోసం మేమున్నామని చెప్పి వైశ్య వికాస వేదిక ఉందని చెప్పి బలంగా చెప్పి ఆ విశ్లేషణతోటి మేము చెప్తాం. ఇక్కడనే మారుతినగర్ జైన్ మందిర్ ఉన్నది. జైన్ మందిర్ కట్టేటప్పుడు 30 సంవత్సరాల కింద జైన్ మందిర్ కట్టి దాదాపు ఒక 500 మంది కుటుంబ సభ్యులతో వస్తే ఈ రోజు చైతన్యపురిని డామినేట్ చేసే పరిస్థితిలో జైన్ మందిర్లో ఉన్నటువంటి వ్యక్తులు మార్వాడీశ్వరు చైతన్యపురి సంఘాన్ని శాసిస్తున్నారు. మార్వాడీస్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద వేషాలు దాదాపుగా కిరాణా షాపులు అన్నీ అయితే ఎత్తుకొని పోయినాయి. వాళ్ళందరికీ ఇంకేముంటాయి అంటే పాన్ బజార్లు ఉంటాయి, పాన్ బ్రోకర్స్ ఉంటారు, అడితే దుకాణాలు. ఒకప్పుడు ఏదైనా సేటు ఊర్లో ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఎవరి కాడికి పోయిందంటే వైశ్యుడి కాడి, ఆ రెడ్డోడా, కమ్మోడా, వెలమోడా, ముదిరాజా, గౌడనా, యాదవ ఎవరికి అవసరం ఉన్నా అర్ధరాత్రి తలుపు కొడితే పనిచేసేది ఎవడా అంటే వైశ్యుడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం కక్కలేక మింగలేక ఆర్థిక పరిస్థితులు పోయి ఊళ్ళలో వైశ్యుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. దానికోసం ఏమైంది, ఎక్కడైనా జరిగితే మన మీద దాడి జరుగుతుంది. దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఏమవుతుంది, కుల దూషణ జరుగుతుంది. ఆ కుల దూషణ పోవాలని చెప్పి ఆర్టికల్ 14 ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్స్ ఏదైతున్నాయో ఆ ఆర్టికల్ 14 ప్రకారం ఎవరి మీదనైనా కుల దూషణతో కనుక చేస్తే చట్టపరంగా నేరస్తుడు అవుతాడు. దానికోసం ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటుంది. దానికోసం మేము ఫస్ట్ డిమాండ్ వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రథమ డిమాండ్ పెట్టాం. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ కోసం పనిచేసినాం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం పనిచేసేటువంటి నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వైశ్యులు ఎవరైతున్నారో వైశ్యులే కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఒక 10% రిజర్వేషన్ ని ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ లో ఈరోజు మేము వర్గీకరణ అడుగుతున్నాం. దేనికోసం అడుగుతున్నాం, చాలా మంది నన్ను అడిగారు, ఈడబ్ల్యూఎస్ వచ్చింది చాలా 60 నీకు ఎందుకు ఇంకా అడుగుతున్నాను. అయ్యా ఈడబ్ల్యూఎస్ లో అగ్రవర్ణాలని చెప్తున్నటువంటి దాంట్లో
రెడ్డి బ్రాహ్మణ క్షత్రియ కమ్మ వెలమ ఉన్నారు, మరి వైశ్యం కూడా ఉన్నాం. కానీ మన పరిస్థితి, మనకు ఉన్నటువంటి పరిస్థితి ఎంత అంటే వైశ్య జనాభా 4.5 నుండి 5%, 20 లక్షల నుండి 25 లక్షల జనాభా ఉన్నాం. ఈ 5% జనాభాకు మనం ఎక్కడో రాజకీయ పరంగా వెనకబడతానని గురవుతున్నాం. దానికోసం వర్గీకరణ అడుగుతున్నాం. ఇదే కాకుండా బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, అన్ని మైనారిటీ కార్పొరేషన్ ఉంది. వీటి కోసం చేస్తున్నటువంటి క్రమంలో ఒక వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లతోటి కనుక చేస్తే చిన్న చిన్న కిరాణా షాపు వర్తకులకు ఒక పనికి వస్తుందని చెప్పారు. ఇదే కాకుండా మన పేద విద్యార్థులు ఎవరైతున్నారో, ఇంతకుముందు నరసింహ చెప్పాడు, బ్రాహ్మణ పరిషత్ నుండి బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తికి నాకు అవకాశం ఉండి ఆయనకు సహాయం చేస్తే 20 లక్షల రుణం వచ్చింది. ఇదే వైశ్య బంధు కనుక వస్తే, ఇదే విద్యా సహాయ నిధి ఓవర్సీస్ స్కాలర్షిప్ కనుక వస్తే మన పిల్లలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా సర్టిఫికెట్లు పెట్టుకుని లోన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం సహాయ సహకారం అందించే దానికోసం మేము ఆ డిమాండ్లు పెట్టాం. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా ఎంత ఉంటే, చైతన్యపల్లిలో వాటా 6,000 మంది కనుక వాటా వైశ్యులు ఉంటే మన ఎవరిని నిలబెడితే కార్పొరేటర్గా మన వైశ్యుడు అవుతాడు, వన్ సైడ్ అవుతాడు. దానికోసం జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 5% జనాభా దామాషా ఉంటే కనీసం 5 స్థానాలు కావాలని మేము కోరుతున్నాం. ఈ రోజు నాకు 2023 జరగబోయేటువంటి ఎలక్షన్లో లేకపోతే 2024లో నేను టికెట్ కోసం అడగట్లేదు. 2026లో డీలిమిటేషన్ అవుతుంది. 2026లో 34 అసెంబ్లీ స్థానాలు పెడతాయి. చట్టసభలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చట్టసభలో దాదాపుగా తొలి తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి దేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో అద్భుతంగా చాలా మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రథమంగా శాసనసభ ఏర్పడ్డప్పుడు దాదాపు 40 నుండి 50 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వైశ్యులు ఉండే. ఈ రోజు ఒక్కడు బిగాల గణేష్ గుప్తా గారు, ఆయన మంత్రి పదవి అడిగినాం. అందరూ కార్పొరేషన్ అడిగితే మేము మాత్రం వైశ్య వికాస నుండి మంత్రిగా చూడాలని ఉందని చెప్పినాం. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. ఈ రోజు జనాభా దామాషా ప్రకారం లెక్కేసుకుంటే 6 నుండి 8% ఉన్న రెడ్డి సామాజిక వర్గం సంబంధించి 40 మంది శాసనసభ్యులు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు. వారికి మనం వ్యతిరేకం కాదు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 1% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం 6 శాసనసభ్యులు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం నుండి 1.5% ఉంటే వాళ్ళు ఒక్కరే ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ నుండి 5% మన జనాభా ఉంటే ఒక్కరే ఉన్నాము. మరి వెలుప సామాజిక వర్గం నుండి బిలో 1% ఉంటే 10 మంది ఉన్నారు. దీన్ని గమనాలకు తీసుకోవాలని చెప్తున్నాను. రాజకీయ పరంగా, చట్టపరంగా, చట్టసభల్లో మన వైశ్యుల కనుక అవకాశం వస్తే ఈ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ గరీబు వైశ్య బంధు ఎందుకు అడుగుతున్నాం? దానికోసం అడుగుతున్నాం. చిన్న చిన్న పేద వర్తకుల కోసం వైశ్య బంధు అడుగుతున్నాం. డాక్టర్ రుణాల కింద లింక్ పెడతావా, ఇంకే రకమైనటువంటి గ్యారెంటీ లేకుండా పెడతావా, ముద్రాలయంలో కింద పెడతావా, దానికోసం వైశ్య బంధుని ఇవ్వమని అడుగుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి 10 డిమాండ్లతో చేస్తుంటే కొంతమంది స్వార్థపరులైనటువంటి మన వైశ్య సంఘీయులు ఎవరైతే ఉన్నారో ఇది మనది కాదు, ఇది మన వేదిక కాదు, మనం దీన్ని అడగొద్దాం. ఎందుకంటే వారి కూసాలు కాలుతాయి, వారి పీఠాలు కాలుతాయి. జరుగుతున్నటువంటి చర్చల్లో వైశ్యులు మేల్కొల్పడం కోసం, చైతన్యపరచడం కోసం చేస్తున్నటువంటి వైశ్య వికాస వేదిక చేసే కార్యక్రమంగా భావించండి. మీకోసం చేస్తున్నా, మన కోసం చేస్తున్నా, మన జాతి కోసం చేస్తున్నాం తప్ప ఇలా స్వార్థం కోసం మేము పనిచేయట్లేదు. రేపటికాడ కార్పొరేషన్ వస్తే ఎవరికైనా చైర్మన్ ఇవ్వండి, కమిషన్ చైర్మన్ ఇవ్వండి, మా కోసం పనిచేయట్లేదు. మా వైశ్య వికాస వేదికలో ఉన్నటువంటి 162 మంది సభ్యుల కోసం మేము పనిచేయట్లేదు. వైశ్య జాతి అన్యాగ్రహితం కావద్దు. వైశ్య జాతిలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యుల కోసం మేము అండగా ఉన్నాం, ఒక దిక్సూచిలాగా ఉన్నాం, ఒక నిలవంకలాగా ఉన్నాం చూపించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావించి వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో మీరంతా కీలకంగా అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఒక యూత్ ఫోర్స్ ఉండాలని చెప్పి రీసెంట్ గా వైశ్య యూత్ ఫోర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎన్ని సంఘాలున్నా యువజన సంఘాలు మాత్రం లేవు మనకు. ఇంటర్నేషనల్ సంఘం ఉన్నా, ప్రపంచ సంఘం ఉన్నా, మహాసభ ఉన్నా యూత్ లో యాక్టివిటీ చేసేటువంటి నాయకత్వం లేదు. ఆ యూత్ ను కూడా ఎన్ఫోర్స్ చేయడం కోసం ఒక వైశ్య యూత్ ఫోర్స్ ని స్టార్ట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ఫోర్స్ ఉంటుంది. ఆ యూత్ ఫోర్స్ ద్వారానే రేపు జరగబోయేటువంటి కార్యక్రమం కూడా వాలంటీర్స్ వ్యవస్థ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకొక సముచిత గౌరవం గురించి చాలా మంది మనం గౌరవం కోరుకుంటాం. నాకు సీట్ ఇవ్వలేదు, నాకు పైన కూర్చోబెట్టలేదని. దానికోసమే నేను చర్చ చేస్తున్నా, దానికోసమే ఈ వేదిక పెట్టాం, దానికోసమే హక్కుల కోసం మనం సాధన కోసమే డిమాండ్ చేస్తున్నప్పుడు నీ బాధ్యతగా నువ్వేం చేయాలి? నువ్వు 100 మందిని తీసుకొస్తావా, 20 మందిని తీసుకొస్తావా, 200 మందిని తీసుకొస్తావా? నీ యొక్క బల ప్రదర్శన కనుక జరిగితే ప్రభుత్వం దిగి వస్తుంది. ప్రభుత్వానికి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మీడియా ద్వారానో, ఇంటెలిజెన్స్ ద్వారా, పోలీసు వ్యవస్థ ద్వారా కావచ్చు
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక సెగదగుతుంది. వైశ్యుల ఐక్యమత్యంగా ఉన్నారు, వైశ్యుల ఐక్యత ఉన్నది. వైశ్యులు తెలుసుకుంటే ఏదైనా చేస్తారు. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపకాలు. మరి ఈరోజు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వంలో చాలా మంది ఓం బిర్లా మన వైశ్యుడి పొద్దున ఒక సోదరుడు ఫోన్ చేసాడు, అన్నాను కేజ్రీవాల్ని పిలవచ్చు కదా, అమిత్ షాని పిలవచ్చు కదా, లేకపోతే ఓం బిర్లా మన వైశ్యుడేగా అంటే ఓం బిర్లాని పిలిచినటువంటి వామ్ ఉన్నది. వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తారు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఓం బిర్లాని పిలవండి, ఒకవేళ ఇంకెవరికైనా అవకాశం ఉంటే కేజ్రీవాల్ పిలవండి. మాకాడ స్థానాల పంచాయతీ లేదు, కుర్చీల పంచాయతీ లేదు. ఎవరు వస్తే వారికి సగౌరవంగా వారికి దాదాపు 250 మంది స్టే చేస్తున్నాము. 1,00,000 మందికి తగ్గకుండా రావాలని చూస్తాం. ఇంకొక సోదరుడు అడిగిన మహాసభకు సంబంధించిన సోదరుడు, అన్న 1,00,000 మంది వస్తారంటవా? రారు. 99,999 మంది వస్తే బాటా చెప్పుల రేట్ ప్రకారం వచ్చిరనుకుందా నీకు అని అభ్యంతరం వారపోయాను. ఆ ఒక్కరివి నువ్వే కలిస్తే 1,00,000 అవుతారని చెప్పారు. అంటే ఈ రకంగా అవైలెక్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చాలా మంది తీసుకుంటారు. దానికోసం మళ్ళీ చెప్తున్నా, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఎల్బీ నగర్ ఉద్యమాల గడ్డ. ఒక దాదాపుగా 40 నుండి 50 శవాలు మోసిన మా భుజాల మీద. ఇది ఒక లెక్క కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో కీలకంగా ఉన్నాం. వైశ్య గర్జన అనేది ఒక చిన్న అంశమే, కానీ మన వైశ్య జాతికి ఇచ్చేటువంటి మనోధైర్యం కోసం, మీరందరూ ఉన్నటువంటి నమ్మకం కోసం, మీ భుజస్కంధాల మీద ఈరోజు ఒక భారం వేస్తున్నాం అనుకొని మీ ఇంటి కోసం పనిచేస్తున్నాం, మీ పిల్లల కోసం పనిచేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వాసుకు, కోటేశ్వరకు, భిక్ష